మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అప్పర గాంధీ పడిశాల వీరభద్రయ్య జీవితము అందరికీ ఆదర్శము. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఏడాది మొత్తము ప్రజల సేవల్లోనే లయన్స్ క్లబ్ నిమగ్నము. డిస్ట్రిక్ట్ 320A గవర్నర్ లయన్ జూలూరి రఘు వెల్లడి. మంజీరా నదిలో భారీ సుడిగుండము ఆశ్చర్యానికి గురి చేసిన అద్భుత సన్నివేశము. పిల్లల్లో దేశభక్తి పెంపొందించాలి. విహెచ్పి కర్నూలు నగర మాతృశక్తి కన్వీనర్ భార్గవి హితవు. అప్పర గాంధీ పడిశాల వీరభద్రయ్య జీవితము అందరికీ ఆదర్శమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్త్రీలకు విద్య వద్దు అన్న రోజుల్లోనే బాలికల కోసము స్కూలు, కాలేజీ ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదని ఆయన అన్నారు. ఆంధ్ర బాలికల జూనియర్ కాలేజీ వ్యవస్థాపకుడు దివంగత పడిశాల వీరభద్రయ్య జయంతి సందర్భంగా వరంగల్లోని కాలేజీలో జరిగిన జయంతి ఉత్సవాలలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు, కళాశాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఒక మహిళల కోసం, మహిళలు గతంలో ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ ఇవ్వకపోయింది. మహిళల కోసం 45 సంవత్సరాల కింద ఈ స్కూల్ పెట్టడం అంటే రాష్ట్రంలో గొప్ప విషయం ఉంది. సందర్భంగా తెలియజేస్తున్నాం. బాలికల కోసం చెప్పినట్టు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది ఇలానే చదివారు. మా చెల్లెలు, మా బంధువులందరూ కూడా ఇదే స్కూల్లో చదివారు. ఈ స్కూల్ కూడా చదువుతున్నారు. నేను ఎందుకు అంటున్నా అంటే వాస్తవంగా తెలుగు మీడియం రాబోయే రోజుల్లో కన్వర్ట్ అయిపోతున్నది. ఇంగ్లీష్ మీడియమే చదువుకోవాలని ప్రతి ఒక్కరుతున్నది. అందుకే గవర్నమెంట్ స్కూళ్ళలో కేసీఆర్ గారు పట్టుదలతోటి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ స్కూల్స్ నడుపుడు కష్టం. మరి ఈ తమ్ముడు వచ్చి ఎట్టైనా చేసిన ఇంగ్లీష్ మీడియం కావాలి అని పట్టుబడితే నేను కేసీఆర్ గారి దృష్టి తీసుకోకపోతే ఎంబడి ఇంగ్లీష్ మీడియం మంజూరు చేశాడు. కేసీఆర్ గారికి నేను ప్రత్యేకంగా. సరే, వీరభద్రయ్య గారి గురించి చెప్పాలంటే వరంగల్ జిల్లాలో లయన్స్ క్లబ్లో ఏడాది మొత్తము ప్రజల సేవలోనే నిమగ్నం అవుతున్నామని డిస్ట్రిక్ట్ 320A గవర్నర్ లయన్ జూలూరి రఘు వెల్లడించారు. భారత రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజునే తన పుట్టినరోజు కూడా రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తన జన్మదినం సందర్భంగా బాగంబర్పేట్ షిరిడి సాయి సంస్థాన్ సాయిబాబా మందిరంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయము, ఉస్మానియా క్యాంపస్, ఎన్సీసీ వద్ద ఉచిత డయాబెటిక్ పరీక్షలను నిర్వహించామన్నారు. తాను డిస్ట్రిక్ట్ 320A గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన 2 నెలలకే 10 కొత్తగా క్లబ్బులు చేశానని అన్నారు.
143 మందికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ $1000 చొప్పున కంట్రిబ్యూట్ చేయడము విశేషమని అన్నారు. అందరి సహకారంతో క్లబ్ను మరింత ముందుకు తీసుకువెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఈ బుచ్చయ్య, సెక్రటరీ బుర్ర రాము, ట్రెజరర్ ఎస్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అయ్యో సార్ మా అమ్మ మంది చేయండి. దాడికి తీసుకొస్తున్నావు కానీ అక్కడ పెట్టుకోండి. ఒక్క మిషన్ ఉంది బాబు 128 ప్రవీణ్ కుమార్ 128 లాస్ట్ పట్టువరకు దిన సందర్భంగా మరియు అదే రోజు నా జన్మదినం కూడా కావడం నాకు చాలా ఆనందకరమైన విషయం. అయితే మా డిస్టిక్ 320Aలో ఉన్న 86 క్లబ్లు ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఆల్రెడీ ఈరోజు డయాబెటిక్ క్యాంప్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ ద్వారా చేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రశాంత్ క్లబ్, కనెక్ట్ సుప్రీమో మరియు శాంతి క్లబ్ల ద్వారా కూడా డయాబెటిక్ క్యాంప్ చేయడం జరిగింది. ఇక్కడ హంగర్ రిలీవ్ ప్రోగ్రాము మా లయన్స్ కేర్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో 1722 నుంచి స్టార్ట్ అయింది. 1 ఇయర్ మొత్తం కార్యక్రమాలు, ప్రతిరోజు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు సుమారు 600 మందికి మా సాయిబాబా గారి ఆధ్వర్యంలో అతను హంగర్ రిలీవ్ చైర్మన్గా ఉండి ప్లస్ సాయిబాబా సంస్థానానికి కూడా చైర్మన్గా ఉన్నందుకు మన అదృష్టంగా భావించి ప్రతిరోజు that three things. One is the Teachers' Day and birthday of Radhakrishna Garu and birthday of Sarvepalli Radhakrishna Garu and also our district governor Juluri Raghu garu. 3 కోయిన్సిడెన్స్ రావడం గొప్ప విషయం. మేము డిస్ట్రిక్ట్ హెడ్గా నాకు ఇచ్చినప్పటి నుంచి కూడా ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ దట్ ఎవ్రీ డే అరౌండ్ 600 members వీఆర్ ప్రొవైడింగ్ food to the hungry. It is a hunger relieving service activity. Many of the clubs are participating. We wish some more clubs to participate. It will continue maybe forever. We can't say. It's all Baba's grace. And happy birthday to Juluri Raghu garu. Sir, please accept a small. సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలము నిజ్పర్ల గ్రామ శివారులోని మంచిరా నదిలో భారీ సుడిగుండం చోటు చేసుకుంది. నదిలో నీరు ఆకాశానికి తాకింది. సుమారు 2 నిమిషాల పాటు సుడిగుండం ఏర్పడింది. అటుగా వెళ్తున్న కొందరు ప్రయాణికులను ఈ అద్భుత సన్నివేశం ఆశ్చర్యానికి గురిచేసింది. ఏందమ్మది తుఫాన్ వస్తుందా ఏంది? అరే వర్షం వస్తుందమ్మా, వర్షం సుడిగుండం.
పిల్లల్లో దేశభక్తి పెంపొందించాలని ఏపీలోని కర్నూలు విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి నగర కన్వీనర్ భార్గవి హితవు పలికారు. హరిశ్చంద్ర శరీన్ నగరంలోని శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయంలో భారతదేశం చిత్రపటం వేసి చుట్టూ క్రొవ్వొత్తులతో స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులను 75 సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని ఆమె తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉదయ్ ప్రసాద్, హేమమాధురి, జ్యోత్స్న, రాజేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा मेलगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है जय हिंद డిస్పర్స్ ఎందుకురా గాంధీ సెల్యూట్ పెట్టరా. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్లమెంటు ప్రవాస యోజనలో భాగంగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ మహబూబాద్లో పర్యటించారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రరావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్లమెంటు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, మహబూబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కట్టా సుధాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పూర్వ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మండలానికి ఇల్లు అంటే 13 డివిజన్లలో కూడా ఇల్లు, అది కమర్షియల్ ఇల్లు. ఆ ఇళ్లను సర్పంచ్లను కోసపుచ్చుకుంటున్నాడు. మా దగ్గర వరదానపేటలో ఒక సర్పంచ్, సరే నేను మొదటగా సర్పంచ్ అయినా కానీ మొదటిసారి నేను సర్పంచ్ అయినా కానీ జర మంచోలో చెడ్డోలో పిలిచి పెళ్లికో ప్రేమకో పోతా అంటే జర తెల్ల బట్టలు వేసుకోవాలి కమ్మా. ఫంక్షన్కి పోతానంటే మనకు కొద్దిగా ఉండాలేకున్నా ఒకరోజు మాత్రం తెల్ల బట్టలు వేసుకొని పోవాలి. ఆ బట్టలు వేసుకొని పోయినందుకు ఓ కేసు పెట్టించి 3 పోలీస్ స్టేషన్లు తిప్పించి కొట్టిండు. ఎందుకంటే నువ్వు తెల్ల బట్టలు ఎందుకు వేసుకున్నావు? నేను ఒక్కనే తెల్ల బట్టలు వేసుకోవాలి. ఆ జెడ్పీటీసీ సారంగ పైన ఉంటే మీకు తెలుసాడు, ఈ జల్లి ఉండే ఆ పల్లె అక్కడికి అక్కడ ఇన్పాసమని దుకాణం పెట్టుకున్నాడు. అయినను కూడా వీళ్ళిద్దరు పొట్టు పెడితే 3 పోలీసులు తిప్పికొట్టించిండు. ఇక్కడ కాక మన దగ్గరకు వచ్చి నా ఇల్లేది, మా ఉద్యోగం వచ్చి అడిగినందుకు వెనక పోలీసు అయినా వచ్చి ఇట్లా పడుకొని కుందుకుపోతాను. నువ్వు రా నేను చెప్తాను అంటే ప్రశ్న అడగొద్దు. నీకు ఓట్లు వేసినాయి కాబట్టి మాకు ఆకలి అవుతుంది కాబట్టి అన్నం పెట్టని అడగొద్దు. ఆయన చేసినట్టు చూడాలి, ఆయన నడిచినట్టు వినాలి. కాబట్టి ఆ అహంకారం కేసీఆర్ అయితే రజాకారులు దొరల పాలన ఎట్లా మార్పిస్తాడో కింద ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితి ఉన్నారు. నేను అంటున్నా
మొన్న దుబాకలో బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారు చేసే అభివృద్ధి పథకాలను చూసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారులు జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో వాగులు వంకలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. మానవపాడు ఇటిక్యాల మండలాల్లో పెద్ద వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపురం శివారులో వాగు పక్కన ఉన్న 100 ఎకరాల్లో మిర్చి పత్తి పంటలు నీట మునిగాయి. ఆడ ఉంది అదా ఆడ మూలన పచ్చది కదా నీ సెల కలర్ ముందర పెద్దందలపాడు మండలం కూడా చెప్పు మాలపాడు మండలం గద్వాల జోగులాంబ జిల్లా 12 ఎకరాలు వేసుకున్నాయి. 12 ఎకరాల్లో ఒక ఎకరా కూడా మిలగలే. కన్యాం మొత్తం వాగలనే ఒక ఎకరాకి వచ్చేసి గుత్త 20,000. కలుపులు ఇప్పుడు ఎకరాకి 3,000 ఎకరాకి 3,000 4,000 ఇచ్చి 2 మాటలు తెప్పించినాం. ఓ 2 మాటలు మంది వేసినాం. ఓ 3 మాటలు 4 మాటలు మందు కొట్టినాం. ఇప్పుడు చేతికి వచ్చేది ఇంక ఇప్పుడు వాగల పోతుంది. ఒక నెల ఉంటే యాదో ఇంత అంత పండుతుంది అనుకుంటుంది. ఇంక ఉండేదల్లా మొత్తం వాగల పోయి మళ్ళీ రెండోది వాగు బారి కూడా అదో ఆకలికి కట్టుకొని అది మొత్తం రాలిపోతుంది. ఏం రాదు. మళ్ళా వేసుకుందామంటే కూడా మళ్ళీ కూడా ఏమేనిక కూడా లేదు. మళ్ళీ ఎప్పుడు ఏం పోయేది తెలియదు. ఆడ మొత్తం తెగిపోయినవి. మళ్ళీ కొన్ని నీళ్ళు వచ్చినా వాగు చేను లెక్క వస్తాయి. మొత్తం వాగు మొత్తం కూలిపోయింది. ఏం లేదు. ఇంత గుత్తకేసుకొని ఎన్ని లక్షల. కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అతోని పట్టణ వీధుల్లో బుల్లెట్ వాహనంపై తిరుగుతూ గణేష్ నిమజ్జన విగ్రహాల ఊరేగింపులో శోభాయాత్రను పరిశీలించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు అసౌకర్యము, ట్రాఫిక్ అంతరాయము, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు.
బెంగళూరులో జరిగిన ఎలెంట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మ్యాచ్ పాయింట్ అమ్మాయిలు దుమ్ము లేపారు. అండర్-9 గర్ల్స్ సింగిల్స్ విభాగంలో షాహినా ఖాన్, అండర్-11 సింగిల్స్ విభాగంలో లక్ష్య సంహిత గోల్డ్ మెడల్ సాధించారు. అదేవిధంగా అండర్-13 గర్ల్స్ సింగిల్స్, అండర్-15 గర్ల్స్ విభాగంలో లక్ష్య సంహిత గోల్డ్ మెడల్స్ సాధించింది. అన్ని విభాగాల్లో మ్యాచ్ పాయింట్ అమ్మాయిలు గోల్డ్ మెడల్ సాధించారని హెడ్ కోచ్ వేణుముప్పాల తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు లియో స్పోర్ట్స్ వారు ట్రోఫీ, మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. అదేవిధంగా కొరమంగళ క్లబ్లో జరిగిన కొరమంగళ సబ్ జూనియర్ స్టేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో U/11 గర్ల్స్ సింగిల్స్ విభాగంలో లక్ష్య సంహిత గోల్డ్ మెడల్ సాధించింది. క్లబ్ నిర్వాహకులు లక్ష్య సంహితకు ట్రోఫీతో పాటు క్యాష్ అవార్డును కూడా బహుకరించారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరికీ క్రేజ్. ఆ క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లి చైతన్య నగర వానరసేన యూత్ ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రొజెక్టర్ స్క్రీన్ ఏర్పాటు చేసి మ్యాచ్ను తిలకించే ఏర్పాట్లు చేశారు. గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కూడా ఈ మ్యాచ్ను చూస్తూ తిలకిస్తూ పిల్లలతో కలిసి అల్లరి చేస్తూ అలాగే ఉండిపోయారు. టాప్ ఆఫ్ ద బ్యాక్ సైడ్ ఉంది అండ్ ఫీల్డర్ దగ్గర ఏంటి సార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తుపాకీ కాల్పుల కలకలం సృష్టించింది. రావులపాలెంకు చెందిన ఫైనాన్షియర్ గుడిమెట్ల ఆదిత్యారెడ్డిపై గుర్తు తెలియని 2 వ్యక్తులు నాటు బాంబులు తుపాకీతో దాడికి ప్రయత్నించారు. ఫైనాన్షియర్ తిరగబడి ఎదురించడంతో మిస్ఫైర్ అయి గన్ పేలింది. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల వాళ్ళు రావడంతో దుండగులు నాటు బాంబుల బ్యాగును అక్కడే వదిలేసి పారిపోయారు. ఆర్థిక లావాదేవీలతోనే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాల మీద కూర్చుని 10ంటికి ఇంకా 10:20 టైంకి నిద్ర వస్తుందని పైకి వెళ్ళిపోతుంటే డైరెక్ట్ గన్తో అటాక్ చేశాడు నా మీద. అది చంపేస్తాను నేను ఇలా తీసే లోపల గన్ను నేను పట్టుకుని అతన్ని గట్టి కింద పడేస్తే పైకి ఫైర్ అయిపోయింది బుల్లెట్. నెక్స్ట్ మ్యాగ్జిల్ కింద పడిపోయిందండి. తర్వాత అతను నేను వదలలేదు అసలు. పట్టుకుని గన్ను మళ్ళీ తీసుకుని రివర్స్లో నేను అతను గన్తో కొట్టడం మొదలెట్టాను ఫేస్ మీద కట్టాను.
వాళ్ళెవరు? వాళ్ళు ఎవరో తెలియదండి, అన్నోన్ పర్సన్. ఎంతమంది వచ్చారు? ఇద్దరండి. జామర్లు అన్నీ కూడా ఉన్నాయి, బ్యాగ్ కూడా అక్కడే ఉంది. దాంట్లో మీకు ఏమైనా తగిలిందా? అందులో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి అంటున్నారో తెలియదండి మరి అది. నాకు ఇంకోండి ఇక్కడ తగిలినాయి హీల్ మీద కట్ట తగిలి ఉంటాయండి. అంటే చీకటండి, మొత్తం కరెంట్ పోయింది. మీరు ఇంటి దగ్గర ఉన్నారండి, బయట నుంచి వచ్చారా? ఇక్కడే కూర్చున్నానండి. కిందకు వచ్చున్నారా? వెనక్కి వెళ్ళి ఇలా వచ్చానండి. మొత్తం వెనక వరకు మాదండి. ఫాము గట్ట ఉన్నాయి, గేదెలు గట్టను కదా. మీకు అంత ముద్ర ఎవరితో గొడవలు ఉన్నాయా? లేదండి, ఎవరితో లేదు. మరి ఎవరు చేసి ఉంటారండి? ఏం తెలియదండి. మీరు కింద నుంచి పైకి చూసినప్పుడు మెట్ల మీద ఉన్నారండి వాళ్ళు? షాడో కనిపించిందండి ఆపోజిట్లో. ఓకే. ఎవర్రా మీరు అనేదాడు వెంటనే గంతిస్తాడు. నేను డైరెక్ట్ పట్టుకుని ఇలా ట్విస్ట్ చేసేదాడికి ఫైర్ చేస్తాడు. గన్ పైన ఫైర్ అయింది. ఎవరికైనా తగిలినాయి అందులోనూ? తగలేదండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అప్పర గాంధీ పడిశాల వీరభద్రయ్య జీవితము అందరికీ ఆదర్శము. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఏడాది మొత్తము ప్రజల సేవల్లోనే లయన్స్ క్లబ్ నిమగ్నము. డిస్ట్రిక్ట్ 320A గవర్నర్ లయన్ జూలూరి రఘువెల్లడి. మంజీరా నదిలో భారీ సుడిగుండము ఆశ్చర్యానికి గురి చేసిన అద్భుత సన్నివేశము. పిల్లల్లో దేశభక్తి పెంపొందించాలి. విహెచ్పి కర్నూలు నగర మాతృశక్తి కన్వీనర్ భార్గవి హితవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యో సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.